హాయ్ వెల్కమ్ టు ఎస్బీ మల్టీ కార్ టెక్. మీకు లాస్ట్ వీడియోలో చెప్పింది ఈ వెహికల్ గురించే. కానీ నేను చెప్పిన కంప్లైంట్ కస్టమర్ లైట్ తీసుకోవడం వల్ల ఇంత ప్రాబ్లం అయింది. హెడ్ ఓపెన్ చేసి హెడ్ గ్యాస్కెట్తో పాటు వాల్ గైడ్స్, వాల్ ఆయిల్ సీల్స్ కూడా రీప్లేస్ చేసాము. హెడ్ సర్ఫేసింగ్ చేపించి దాంతోపాటు థర్మోస్టాట్ ప్లాంజ్, టైమింగ్ చైన్ కిట్తో పాటు హైడ్రాలిక్ బుల్లెట్స్ అండ్ రోకర్ ఆర్మ్స్ కూడా రీప్లేస్ చేయడం జరిగింది. మీ వెహికల్స్ కూడా హీట్ కంప్లైంట్ ఉంటే ముందుగా ఆ హీట్ కంప్లైంట్ని క్లియర్ చేయించుకోవాలి. లేదంటే గట్ట ఇలాగ ఇంజిన్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిస్టన్స్ అండ్ బోర్ కండిషన్ బాగుండటం వల్ల క్లీన్ చేసి హెడ్ అయితే బిగించడం జరిగింది. మ్యాక్సిమం జెన్యూన్ పార్ట్సే రీప్లేస్ చేయాలి. ఎందుకంటే జెన్యూన్ పార్ట్స్ని వాళ్ళ కంపెనీ నామ్స్ ప్రకారం కొన్ని స్టాండర్డ్స్లోనే తయారు చేస్తారు. తక్కువలో అయిపోతుంది కదా అని చెప్పి ఆఫ్టర్ మార్కెట్ పార్ట్స్ మాత్రం వాడమాకండి. ఎందుకంటే వాటి లైఫ్ తక్కువగా ఉంటుంది, దానివల్ల వచ్చే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. మా ఎస్బీ మల్టీ కార్ టెక్లో 100% జెన్యూన్ పార్ట్స్ రీప్లేస్ చేస్తాం. మీ వెహికల్ రోడ్డుపై బ్రేక్ డౌన్ అవ్వకుండా ఉండాలనుకుంటే సర్వీస్ టు సర్వీస్ చేయించి 100% జెన్యూన్ పార్ట్స్ రీప్లేస్ చేసేలాగా మీరు చూసుకుంటూ ఉండాలి. నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ వెహికల్స్కి ఉన్న కంప్లైంట్స్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మా గ్యారేజ్ అడ్రస్ వచ్చి ఎస్బీ మల్టీ కార్ టెక్, సత్రంపాడు మెయిన్ రోడ్, ఏలూరు. జై హింద్.